ఇక ఈ హరీష్ గారైతే అస్సలు మారరు. తనుజ వచ్చేసి బ్రేక్‌లో టీ పెట్టమన్నప్పుడు నేను పెట్టను, నేను చేయను అనేసి ఇంక మొదలెట్టేసారనమాట ఆయన. అక్కడ స్టేజ్ పైన అలా మాట్లాడినందుకు సంజన గారు ఏంటి నోటికి అన్నం తింటునే వాళ్ళు నిజాలు మాట్లాడాలి కదా! నేషనల్ టీవీలో అలా మనుషుల గురించి హైజీన్ గురించి మాట్లాడితే అది ఎలా వెళ్తుంది? ఇక్కడున్న వాళ్ళంతా ఫేక్ మనుషులు. చూసినా ఎన్ని రోజులు నటిస్తారో అని చెప్పేసి అన్నారు. అండ్ సంజన గారు రాగానే డెవిల్ ఈజ్ బ్యాక్. ఇక్కడ ఏంజెల్ ఉంది. తను డెవిల్ అయితే అంట ఆయన ఏంటో వెరైటీ మనిషిలాగా మాట్లాడతారు ఇప్పుడు. అండ్ ఎవ్రీ టైమ్ హరీష్ గారితో ఇదే ప్రాబ్లమ్. ఆయన్ని బాగా పొగిడి ఆయన గురించి గొప్పగా చెప్పడానికి సరిపోతుంది తప్ప, ఆయన గురించి ఎవరైనా మాట్లాడితే ఆయనకు అస్సలు నచ్చదు. ఇమ్మీడియేట్‌గా దాన్ని పోక్ చేయాలని చూస్తారు. గొడవ పెద్దది చేసి ఆయన ఎంతసేపటికి నేను గొప్పవాడిని అనిపించుకోవాలన్న ఉద్దేశమే తప్ప ఆయనకు మారే ఆలోచన ఏ కోశాన లేదు. ఆయన ఎవరినైనా ఏమనొచ్చు. ఆయన మాత్రం ఎవరు ఏమీ అనకూడదు. అండ్ నెక్స్ట్ ఆడియన్స్‌ని ఏమైనా అడగాల్సినవి ఉన్నాయన్నప్పుడు టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ అని గేమ్ ఫార్మాటే అది పూర్తిగా మార్చేశారు. అది కరెక్ట్‌గా లేదు అంటే నాగార్జున గారు కూడా దీని గురించి మాట్లాడారనమాట. మనిషి అనిపించుకోవడం కోసం బిగ్ బాస్ పెట్టిన రూల్స్‌నన్నిటిని బ్రేక్ చేస్తున్నారు. అలా చేయకూడదు. ఇప్పటి నుంచి ఫాలో చేయాలి. ఎందుకంటే ఎక్స్ కెప్టెన్ పవన్ నువ్వున్నప్పుడే ఇది జరిగింది కాబట్టి నిన్నే అడుగుతున్నానని చెప్పేసి పవన్ అడిగారు. నెక్స్ట్ రేపటి నుంచి గేమ్ ఎలా ఉండబోతుందో చూడాలి. శ్రీజ సంచాలకుగా ఏం డిసిజన్ తీసుకున్నావమ్మా? ముందు ఆలోచించాలి. ఆ తర్వాతే డిసిజన్ తీసుకోవాలి. ఈ తొందర ఎందుకు, తొత్తర ఎందుకు అని మళ్ళీ ఒకసారి వినిపించారు. ముందు సంజన గారు అనడం, దానివల్ల గొడవలు అవ్వడం, ప్రియా అలగడం ఇవన్నీ జరిగిపోయాయి. సో ఏదైనా చెప్పే ముందు ఆలోచించి డిసిజన్ తీసుకోమని చెప్పారు. అండ్ ప్రియాని ఎందుకు అడిగామంటే అందరూ అలా మాట్లాడడం వల్ల అడిగాను అని చెప్పేసి తను. శ్రీజకు పనిష్మెంట్ ఇవ్వాలి అని ఆడియన్స్ అడగడంతో బిగ్ బాస్ చెప్పే వరకు అదే రేస్‌లో ఉండాలి అని చెప్పారు. రాముని నిల్చోబెట్టి ఏం చేస్తున్నావు అసలు అని, మన మాట మన దగ్గర ఉన్న ఆయుధం అది మనుషులకు కలుపుతుంది, విడదీస్తుంది కూడా అని ఆ వీడియో వేసి చూపించారు. తనుజతో మాట్లాడినప్పుడు సంజన గారు వద్దన్నారు అని చెప్పేసి బయటకు వచ్చేసి తనుజతో అలా అనలేదు, వాష్‌రూమ్‌కి వెళ్ళారని చెప్పారని చెప్పేసి. సో దీనికి అమాయకంగా ఫేస్ పెట్టి చేయాల్సిందంతా చేసేసి ఆ తర్వాత హౌస్‌లో రకరకాల మిస్‌అండర్‌స్టాండింగ్స్, ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యి తనుజ అంత కోప్పడాల్సిన అవసరం ఇదంతా అయింది దీనివల్లే. కాబట్టి మాట్లాడేటప్పుడు ఏదైనా చేసేటప్పుడు ఆలోచించి చేయమని చెప్పారు. అండ్ తనుజను కూడా అంత కోప్పడాల్సిన అవసరం ఉందా? ఎందుకంత కోప్పడ్డావు అని అడిగారు. అండ్ నెక్స్ట్ ఎవరైనా దొంగతనాలు చేస్తే దొంగలున్నారు జాగ్రత్త అనే బోర్డు మెడలో వేయాల్సి ఉంటుంది. బిగ్ బాస్ కనిపిస్తే ఎవరు దొంగతనం చేసినా వాళ్ళకి ఆ బోర్డు మెడలో వేసి వారమంతా ఉంచుతారని చెప్పారనమాట. అండ్ లక్కూర్ హరీష్ అంటూనే నాగార్జున గారు స్టార్ట్ చేశారు. అతను అనడం డిస్రెస్పెక్టబుల్ అయినప్పుడు లక్కూర్ అనడం ఎలా రెస్పెక్టబుల్ అవుతుంది అని దాని గురించి మాట్లాడారు. ఈ విషయంలో శ్రీజాను ప్రియాని కూడా నిల్చోబెట్టి అడిగారు, మీకు ఏమనిపిస్తుంది అంటే అక్కడ ఏ కాంటెస్ట్ అయినా సరే అలా అనకూడదని ప్రియా చెప్పింది. అండ్ అగైన్ ఆ వీడియో చూపించాక కూడా అదే చెప్పారనమాట. లక్కూర్ పనులు అన్నాను కానీ నేను మనుషులు అనలేదా అంటే, సరే వంట చేస్తున్నప్పుడు అన్నపూర్ణ దేవిలా ఉండాలి, అన్నపూర్ణ దేవిలా అన్నది మనిషినా లేకపోతే వంటనా పనినా అంటే మనిషిని అన్నారు. అయితే అలాంటప్పుడు ఈ మాట కూడా మనుషులకే వర్తిస్తుంది కదా, అలాంటప్పుడు ఎందుకు అనాలి, అలాంటి పనులు బయాస్‌గా ఉండొద్దు అని అట్లాంటివి చెప్పొచ్చు కదా అంటే, నేను కరెక్ట్ చేసుకుంటాను, నెక్స్ట్ టైం అలాగే మాట్లాడతాను అని అన్నారు. అండ్ రీతని కడవెత్తుకొచ్చింది అనే సాంగ్ పాడుతూ ఎప్పుడు పడితే అప్పుడు ఏడుస్తూ లక్కు లేదు అని ఎందుకంటున్నావమ్మా, కడవ దించేయి అని చెప్పారు. కళ్యాణ్‌ని కనిపించడం లేదు అని నీకు ఆల్రెడీ మీ మొన్న చెప్పారు కదా ఇద్దరు ముగ్గురు ఆల్రెడీ. సో కనిపించడం అంటే చేతులు పట్టుకొని కబుర్లు చెప్పడం కాదు, బట్ ప్లే ద గేమ్ మ్యాన్ అని చెప్పారు. దివ్య కళ్యాణ్ ఇలా అన్నప్పుడు దివ్య నవ్వుతుంది. దానికి నాగార్జున గారు ఏంటమ్మా దివ్య నవ్వుతున్నావు అంటే, నేను రాగానే చెప్పాను ట్రాక్ అదంతా అన్నప్పుడు కూడా వీళ్ళకంత ఏం ఇబ్బంది అనిపించలేదు, వాళ్ళంతా మాకు ఓకే అన్నట్టుగా ఉన్నారని అన్నందుకు నాగార్జున గారు ఎమోషన్స్ ఎప్పుడు రియలేనమ్మా అని చెప్పేశారు. అండ్ హరీష్ గారు మళ్ళీ మొదలెట్టేశారు. నేషనల్ టెలివిజన్లో అలా అనడం, స్టేట్మెంట్ పాస్ చేయడం, అప్పుడు వీళ్ళెవరు నాకు స్టాండ్ తీసుకోలేదు అని. అందుకు నాగార్జున గారు ఎప్పుడు మనకు ఒక స్టాండ్ తీసుకోవాలని అనుకోవడం కాదు, మనుషుల్ని గెలుచుకోవాలి అంటే నేను ఆడియన్స్ని గెలుచుకుంటున్నాను అన్నారు. వెంటనే నాగార్జున గారు ఆడియన్స్ని అడిగారు. నిజంగానే హరీష్ గారు ఆడియన్స్ మనసుల్ని గెలుచుకుంటున్నారా అని. అందుకే ఎవ్వరు అవును అని చెప్పలేదు, అందరూ నో అని చెప్తే నేను చూసుకుంటాను, కరెక్ట్ చేసుకుంటానని చెప్పారు. చూడాలి ఆయన ఏం మారుతారని. కానీ మారే మనిషిలా అనిపించడం లేదు ఆయన ఎప్పుడు అంతే. అందుకు వెంటనే సంజన, నేను చేసిన నాటినెస్ బయటకు వ్యామ్గా వెళ్తుందా, నాకు ఇవాళ హెవీ డోస్ అయింది సార్ చెప్పండి అని అడుగుతుంది. అందుకు నాగార్జున గారు డోంట్ వరీ, ఏమీ లేదు అలా, కాకపోతే నెక్స్ట్ టైం చూసుకో బోర్డు ఇది అని చూపించారనమాట. దీని తర్వాత మజా టాస్క్ చేయించారు. అందులో టెనెంట్స్ విన్నర్స్ అయ్యారు. మజా వాళ్ళు దసరా పండుగ సందర్భంగా టాస్క్ పెట్టారు, రంగోలీ వేయాలి, అందులో టెనెంట్స్ విన్ అయ్యారు. ఇది ఇవాల్టి ఎపిసోడ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.